దేవునికి స్తోత్రము కలుగును గాక. మరి ఈరోజు మనము లెంటి డేస్ భస్మ బుధవారపు ప్రారంభ దినములో ఉన్నాము. మరి భస్మ బుధవారము నుండి సార్వత్రిక క్రైస్తవ సమాజము లెంటి డేస్ అనే ఆచారమును కొనసాగిస్తూ ఉన్నది. మరి ఈ లెంటి డేస్ను ఎందుకు ఏర్పాటు చేసుకున్నారు అని మనము చూస్తే, యేసు ప్రభు వారి యొక్క శ్రమలను జ్ఞాపకం చేసుకొని ఆయన మానవుల కొరకు మరణించాడని, మరణించిన వాడు తిరిగి లేచాడని, ఆయన యొక్క మహోన్నతమైన దైవత్వాన్ని జ్ఞానం చేసుకోవడానికి, ఆ దైవత్వం ద్వారా మనల్ని మనము ఆయనకి మరింత సమీపం చేసుకోవడానికి వీటిని మన పూర్వీకులు పెద్దలు ఏర్పాటు చేశారు. ఈరోజు చెప్పబడుతున్న వాక్యము లేదా వాక్యాంశం ఏమిటి అంటే, మన ప్రవర్తన, మనసు మార్చుకొనుట. మనసు మార్చుకోవాలి. చాలామంది మానవులు మనసు కఠినమైపోయిన స్థితిలో జీవిస్తూ ఉన్నారు. అలా ఎందుకు జరుగుతుంది అని మనము ఆలోచన చేసినప్పుడు మనకు ఒకటి ఖచ్చితంగా కనపడుతుంది. వారు హృదయము పాడైపోయింది, వారి మనసు కఠినమైపోయింది, వారు అనేక రీతిలుగా పాపపు బురదలో లేదా బంధకాలలో పడిపోయి వారు దేవునికి బహుదూరముగా జీవిస్తూ ఉన్నారు. కావున మన ప్రవర్తన అనేది వారికి కలగటం లేదు. కీర్తన 36లో దావీదు మహాశయుడు కొన్ని విషయాలను చెబుతూ ఉన్నాడు. భక్తిహీనుల హృదయములో అతిక్రమము దేవోక్తువులే పలుకుతూ ఉంటుంటారట. దేవుడి యొక్క ఆజ్ఞను ఉల్లంఘించి పాపము చేసి నేను బాగానే జీవిస్తున్నాను, నా బ్రతుకు బాగానే ఉంది అనుకుంటారట. ఇంకా చూస్తే దేవుని భయము లేని వారుగా వారు ఉంటారు. దేవుడు నాకు జీవితమునిచ్చాడు, నాకు బ్రతుకునిచ్చాడు, ఆయన ఇచ్చిన బ్రతికే కదా, ఆయన ఇచ్చిన పోషణే కదా, నేను అనుభవిస్తున్నదంతా ఆయనదే కదా అనే భయము బొత్తిగా లేకుండా విర్రవీగుతూ పాపములోనే జీవిస్తూ దేవుని భయము బొత్తిగా లేని వారిగా వారు జీవిస్తూ ఉంటుంటారు. ఇంకా వారిలో పాపకార్యాలు, దోషకార్యాలు ఎన్నో పెనవేసుకుపోయి అనేకమైన పాపాలు చేస్తూ దోషాలు చేస్తూ మరి అవి బయటపడే వరకు వారు మేమే మహారాజులు, మేము ఎంత బాగున్నామో తెలుసా, మా బ్రతుకు ఎంత బాగుందో తెలుసా అని ఆలోచనతో వారు జీవిస్తూ అవి బయటపడిపోయిన తర్వాత సిగ్గుపడేవారుగా మారి ఉంటారు. భక్తిహీనుడి యొక్క నోట మాటలు ఉంటాయి చూశారు, అవి పాపముతోటి మరియు కపటముతోటి నిండిపోయి ఉంటాయని భక్తుడు అంటున్నాడు. భక్తిహీనుడు బుద్ధి లేని పనులు చేస్తూ ఉంటుంటాడు, ఎవరికి ఏ మేలు చేయడు, అంతేకాకుండా వీడు కీడినే ప్రధానముగా ఎంచుకొని జీవిస్తూ ఉంటుంటాడు. అటువంటి భక్తిహీనుడి కోసము దావీదు మాట్లాడుతూ ఉన్నాడు. మరి ఇంకా ఇతను చూస్తే ఈ భక్తిహీనుడిలో మంచి అనేది అస్సలు ఉండదు. వీరు పాపమును ఆస్పదముగా చేసుకొని మంచం మీదనే పాపమును గురించిన ఆలోచించుకుంటూ లేచిన వెంటనే ఏ పాపం చేయాలి, ఏ పాప పనిలో ఉండాలి అనే ఆలోచనలతో ఆ మంచం మీదనే వాడు కాలుని కింద పెడుతూ ఉంటుంటాడు. ఈ భక్తిహీనుడు మనసు పాపంతో నిండి ఉంటుంది కాబట్టి మరి ఈ మనసు ఎలా ఉన్నప్పుడు వాడు పశ్చాత్తాపము ఎలా పడతాడు? ఎంత మాత్రము పశ్చాత్తాపము పడడు. మరి మనసు మార్చుకోడా ఈ మానవుడు? మరి మనసు మార్చుకోకుండా, పాపాన్ని కడుగుకోకుండా ఈ మానవుడు ఎట్లాగ, ఇతని జీవితం ఎట్లాగ నాశనమునకు పోతుంది కదా. ఈ రోజుల్లో పాపాన్ని వదిలించుకోవడానికి రకరకాల పద్ధతులను, రకరకాల మార్గాలను వెతుకుతూ ఉన్నారు. చాలామంది చాలా దూరం వెళ్ళి అక్కడ గంగా స్నానాలు ఆచరిస్తే నీలో ఉన్న పాపమంతా పోతుందని చెప్పారు. కాబట్టి మేము అప్పో సొప్పో చేసుకొని నానా తిప్పల పడి అక్కడికి చేరుకొని గంగా స్నానాలు చేసి వచ్చాము అని చెప్పేవారు కొందరు ఉంటుంటారు. మరి అలా స్నానాలు ఆచరించటం వల్ల ఒక మనిషిలో ఉన్న పాపం పోతుందా? బాబు, నీలో పాపం ఏమైనా పోయిందా అని అలా వెళ్ళి వచ్చిన వారిని మనం అడిగితే వాడిలో పాపపు మాటలు పోవు,
పాపపు ఆలోచనలు పోవు, పాపపు జీవితము ఎంత మాత్రము పోదు. మరి ఎందుకు వెళ్తున్నారు వారంటే, వారు కేవలము వారు చెప్పారు, వీరు చెప్పారు, అతను చెప్పాడు, ఇతను చెప్పాడు, ఆమె చెప్పింది, ఈమె చెప్పింది అని కేవలము ఆ భ్రమలు కల్పించిన ఆ కల్పన కథలు విని వారు ఎలాంటి పనులు చేస్తూ ఉన్నారు. మరి ఈ విధంగా ఉన్నవాడు మారు మనసు పొందగలడా? ఎంత మాత్రము పొందలేడు. ఎందుకు వారు ఇలా తప్పుదారికి పోతున్నారు? ఒక జ్ఞాని ఒక ఊరికి వచ్చాడు. ఆ వచ్చినప్పటికీ మధ్యాహ్నపు వేళ అయ్యింది. ఆ ఊళ్ళో వాళ్ళందరూ మధ్యాహ్న భోజనం చేస్తూ ఉంటుంటారు కదా. ఒక ఇంటి దగ్గరికి వెళ్ళి చూస్తే ఆ ఇంటిలో ఉన్న అతను ఎడమ చేతితో భోజనం చేస్తూ ఉన్నాడు. ఈ జ్ఞాని ఆశ్చర్యంగా అతని దగ్గరికి వెళ్ళి, ఏమిటయ్యా ఎడమ చేతితో భోజనం చేస్తున్నావు అని అడిగాడు. ఆ వ్యక్తి ఏమని చెప్పాడో తెలుసా? పక్కింటి వాడి దగ్గరికి వెళ్ళి చూడండి అన్నాడు. పక్కింటి వాడు కూడా అక్కడికి వెళ్ళి చూస్తే ఎడమ చేతితోటే భోజనం చేస్తూ ఉన్నాడు. బాబు, నువ్వేంటి, నువ్వు కూడా ఎడమ చేతితో భోజనం చేస్తున్నావంటే పక్కకెళ్ళి చూడు. ఆ తర్వాత ఇంటివాడు కూడా అలాగే చేస్తున్నాడు. ఆ వీధమ్మట వెళుతూ ఉంటే అందరూ కూడా ఎడమ చేతితోటే భోజనం చేస్తూ కనపడ్డారు. అందరినీ అడిగెళ్తే పక్కకెళ్ళి చూడు అని సమాధానం ఇచ్చారు. అలా చూచుకుంటూ వెళ్ళగా ఈ జ్ఞానికి ఆఖరును ఒక ఇల్లు కనపడింది. అమ్మయ్య, ఎక్కడితో ఈ వీధి అయిపోతుంది, ఈ ఊరు అయిపోతుంది, ఇంకా ఎవరిని అడగక్కర్లేదు, నా ప్రశ్నకు సమాధానం ఈ వ్యక్తి చెప్తాడు అని చెప్పి ఆ వ్యక్తిని అడిగాడు. ఏవండి, నేను ఈ ఊరిలోకి వచ్చాను. ఊరిలోకి వచ్చిన దగ్గర నుండి కూడా ప్రతి వారిని చూస్తూ వస్తుండగా వారందరూ ఎడమ చేతితోటే భోజనం చేస్తూ ఉన్నారు. చివరికి మీ దగ్గరికి వచ్చాను, మీరే ఆఖరి వారు. మీ దగ్గరికి వచ్చి చూస్తే మీరు కూడా ఎడమ చేతితోటే భోజనం చేస్తూ ఉన్నారు. కారణం ఏమిటండి అని అడిగితే, బాబు, ఇదిగో నా కుడి చెయ్యి యాక్సిడెంట్లో పోయింది. అప్పటి నుండి నేను ఎడమ చేతితోటి నేను భోజనం చేస్తూ ఉన్నాను. నన్ను చూసి వాడు వారందరూ కూడా ఎడమ చేతితోటే తినాలేమని చెప్పి అదొక సాంప్రదాయముగా, ఆచారముగా మార్చేసుకున్నారు అని చెప్పాడు. జ్ఞానికి అర్థమైంది ఒక మూఢాచారం ఎలా పుడుతుందో, ఒక వదంతి ఎలా పుడుతుందో, ఒక అసత్యం ఎలా పుడుతుందో, అది ప్రజల్లోకి ఎలా ఎక్కిపోతుందో ఈ జ్ఞాని ఎంతగానో ఆలోచించి దుఃఖపడ్డాడు. కాబట్టి ఇక్కడ మనం చూసినప్పుడు ఎందుకు ఇలా జరుగుతుంది అంటే, తరాల నుండి మాకు ఎలాగ వస్తుందండి, తరాల నుండి మాకు మా వాళ్ళు ఇలా చెప్పారండి, మా అమ్మమ్మ చెప్పింది, మా తాత చెప్పాడు, మా ముత్తాత చెప్పాడు, మా అక్క చెప్పింది, మా పిన్ని చెప్పింది అని వారు ఏం చేస్తూ ఉన్నారంటే, ఈ ఆచారాలనే మూఢాచారాల్లో పడి నిత్య నాశనానికి, నిత్య నరకానికి చేరువైపోతూ ఉన్నాం. వారి వలె కాకుండా మనము ఎట్లా ఉండాలంటే, మనము మనస్సును మార్చుకొని ప్రభువు వైపు తిరిగే వారిగా ఉండాలి. ఇకనైనా మనలో ఏమైనా ఉంటే, ఏమైనా దోషాలుంటే, ఏమైనా పాపాలుంటే మనము దేవుని వైపు తిరగాలి. దేవుని వైపు తిరగడానికి ఒక చక్కని అవకాశాన్ని, చక్కని పిలుపుని దేవుడిస్తున్నాడు. మరి ఏమంటున్నాడు? యోవేలు గ్రంథము 2వ అధ్యాయము 12 నుండి 16 వచనాలని మనం చూస్తే అక్కడ అంటున్నాడు కదా, ఇప్పుడైనను అని ప్రారంభిస్తూ ఉన్నాడు. ఇప్పుడైనను మీరు ఉపవాసముండి కన్నీరు విడిచుచు దుఃఖించుచు మనపూర్వకముగా మరలా నా యొద్దకి రండి అంటున్నాడు. మానవులు పాపములో ఉండకుండా ఆ పాపాలను వదిలించుకునే మార్గమే ఈ పరిశుద్ధ గ్రంథంలో యోవేలు ద్వారా దేవుడు ఇస్తున్న గొప్ప మార్గం. ఆ మార్గం ఎట్లా ఉంది? మీరు గతంలో మీరు ఎలా జీవించారో అది మీకు తెలుసు. మీ పాపాలు, మీ భయంకరమైన స్వభావము అది మీకు తెలుసు.
నేను వాటిని చూసి నేను ఎంతో దుఃఖపడుతూ ఉన్నాను. రక్షణ పోగొట్టుకుంటున్నారని, నాశనానికి పోతున్నారని. కాబట్టి ఇప్పుడైనా మీరు బుద్ధి తెచ్చుకొని ఏం చేయాలంటే ఉపవాసం ఉండి, ఇప్పుడైనా బుద్ధి తెచ్చుకొని ఉపవాసం ఉండి నా యొద్దకు రండి అంటున్నారు. ఈ 40 రోజుల్లో మీరు ఉపవాసము వ్యర్థం కాకూడదు. ఈ 40 రోజుల ఉపవాసములో మీరు వింటున్న వాక్యము వృధా కాకూడదు. మరి ఆ వాక్యము ద్వారా బలపడాలి, పరీక్ష చేసుకోవాలి, స్థిరపడాలి, దేవునిలో కొనసాగాలి, దేవుని యొక్క గొప్ప శక్తిని మీరు పొందుకోవాలి అని చెప్పి ఈ లెంటి డేస్, ఈ ప్రారంభ ప్రసంగంలో మిమ్మల్ని వేడుకుంటూ ఉన్నాను. ఉపవాసము దేవుణ్ణి సమీపించే గొప్ప మార్గం. మరి బైబిల్లో దానియేలు 21 రోజులు ఉపవాసం చేశాడు. ఆయన తన చుట్టూ ఉన్న అన్య రాజ్యములో అన్యుల మధ్య తనకున్న పరిస్థితుల్ని బట్టి ఆ భయంకరమైన పరిస్థితుల్ని జయించటానికి ఈ దానియేలు ఉపవాసము చేశాడు. మరి మన ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు వారు 40 రోజులు ఉపవాసం ఉన్నారు, పగలు రాత్రి. ఆయన ఉపవాసం ఎందుకున్నారు? ఆయనలో పాపము ఉండి కాదు. ఆయన శరీరధారిగా ఈ లోకానికి వచ్చి పరిపూర్ణ మానవుడిగా జీవించాడు. ఈ శరీరధారిగా ఉన్న మన ప్రభువు ఆ శరీరమును తనకు తాను లోబరుచుకున్నట్టుకు గాను, అలాగే దేవుని యొక్క చిత్తమును నెరవేర్చుకున్నట్టుకు ఆయన ఈ ఉపవాసమును ఉన్నాడు. ఫలితము వెంటనే కనిపించింది. ఎట్లా కనిపించింది? 40 రోజులు ఉపవాసం ఉన్న తర్వాత సాతానుడు వచ్చి ప్రభువును 3 రీతిలుగా శోధించాడు. శరీరము ద్వారా శోధించాడు, నేత్రాశ ద్వారా శోధించాడు, జీవపు డంబమును చూపించి శోధించాడు. వీటినన్నిటినీ ప్రభువు ఎదుర్కోగలిగాడు. కారణం ఏమిటంటే ఆయన శరీరధారిగా ఉన్నప్పుడు సాతాను పడగొట్టాలనుకున్నాడు, కానీ శరీరధారిగా ఉండి సాతాన్ని జయించే శక్తిని పొందుకున్నాడు. కాబట్టి ఈ ఉపవాసము చాలా గొప్పది. ఉపవాసం నెహమ్యా యెరూషలేము ప్రాకారములు పడిపోయాయి. ఆ ప్రాకారముల నిమిత్తము ఏడుస్తూ ఉపవాసం ఉన్నాడు. మరి మన ఇంటిలో ప్రేమ, అనురాగం అనే గోడలు పడిపోయాయేమో. తల్లిదండ్రులకు బిడ్డలు దూరమయ్యి దూషించే పరిస్థితులు ఉన్నప్పుడు ఉపవాసం ఉంటే మరలా తిరిగి ఆ గోడను దేవుడు కడతాడు. అలాగే సంఘములో అనైక్యత, జీవితంలో చిందరవందరగా ఉన్న పరిస్థితులు ఈ ఉపవాసం ద్వారా జయించగలుగుతూ ఉంటాం. మరలా కొత్త గోడను మనము కొట్టుకోగలుగుతాం. దావీదు తనకు కలిగిన అన్యాయమును బట్టి ఒకానొక దశలో తన కుమారుడు చావు బ్రతుకుల మధ్య ఉంటే ఉపవాసం ఉన్నాడు. ఇంకా ఆయన పరిస్థితులను బట్టి ఎంతో వేదన చెంది ఉపవాసం ఉన్నాడు. అనేకమైన క్లిష్ట పరిస్థితుల్లో దావీదు ఉపవాసము ఉండటం మనం చూస్తూ ఉన్నాం. అలాగే ఉపవాసము మోసే ఉపవాసము 2 సార్లు 40 రోజులు ఉపవాసం ఉన్నాడు. ఉపవాసం ఉన్నాడు కాబట్టే మోసే ముఖము ప్రకాశించింది అని దేవుని గ్రంథము చెబుతుంది. ఇంకా ఏంటండి, మోసే గొప్ప జనాంగమును నడిపించటానికి, నాయకత్వం వహించటానికి ఆ దేవుడు ఆ ఉపవాసము ద్వారా మోసేతో మాట్లాడాడు, మోసేను బలపరిచాడు. మోసేకు గొప్ప జ్ఞానమును, గొప్ప శక్తిని, ఆత్మను దేవుడు దయచేసినట్టు మనము ఈ ఉపవాసం ద్వారా మనం గ్రహించగలుగుతూ ఉన్నాం. కాబట్టి ఉపవాసము దేవుని సన్నిధిలో ఎన్నో గొప్ప సంగతులను మనకు నేర్పుతూ ఉంటుంది. మరి ఉపవాస ప్రార్థన ఎలా చేయాలి? దేవుని దగ్గర గొప్ప సంగతులను మనం తెలుసుకోవాలంటే ఉపవాస ప్రార్థన చేయాలి కదా. మరి ఉపవాస ప్రార్థన ఎలా చేయాలి? మత్తయి సువార్తలో యేసు ప్రభువారు ప్రార్థన గురించి మాట్లాడారు, ఉపవాస ప్రార్థన గురించి మాట్లాడారు. మరి
మత్తయి సువార్త 6వ అధ్యాయము 16వ వచనములో ప్రభువారు అంటున్నాడు కదా, మీరు వేషధారుల వరే ఉపవాసము చెయ్యొద్దు అంటున్నారు. వేషధారులు. ఆనాటి దినముల్లో యేసు ప్రభువారు పరిసయ్యులను వేషధారులు అని సంబోధించాడు. ఎందుకు వేషధారులను సంబోధించాడు అంటే, వారు పైకి నటించి ఆ నటన ద్వారా జనులను మెప్పించి, మేము గొప్పవారును, చూసారా మా జీవితము, మా ఎంత భక్తి కలిగి ఉన్నామో అని చూపించటానికి వారు నిత్యము ప్రయత్నం చేస్తూ ఉండేవారు. ఆ వేషధారణతో కూడిన ఉపవాసము ఈనాడు మనము చేస్తే దేవుడు ఆ వేషధారణతో కూడిన ఉపవాసాన్ని మెచ్చడు. అమ్మ చేసిందను, అమ్మమ్మ చేసిందను, అలాగే నాన్న, స్నేహితురాలు, ఇరుగు పొరుగున వారు ఉపవాసం చేశారు, వారు చేసినప్పుడు నేను చెయ్యకపోతే బాగుంటుందా అనే ఉద్దేశంతో నువ్వు ఉపవాసం చేస్తే ఏ ఫలితము కూడా నువ్వు పొందలేవు. మరి ఉపవాసం ఎలా చెయ్యాలి? పరిసయ్యులు చేసినట్టు చెయ్యకూడదు. పరిచర్యలు ఆచారములను బట్టి ఉపవాసం చేశారు. మనకు ఒక ప్రార్థన కనపడుతుంది, సుంకరి ప్రార్థన, పరిసయ్యుడు ప్రార్థన. సుంకరి దేవుని యొక్క ఔన్నత్యాన్ని గుర్తించి, ప్రభువా నువ్వు గొప్ప పరిశుద్ధుడువు, నీ వైపు చూడటానికి నేను ఎంతటి వాడినని చెప్పి తలదించుకొని తన రొమ్ము కొట్టుకొని విలపిస్తూ ప్రార్థన చేస్తే, ఈ పరిసయ్యుడు ప్రభువా నేను వాడివలే ఉండకుండా, దొంగిలించకుండా అంటూ నేను వారమునకు ఒక మారు ఉపవాసం ఉంటున్నాను, దశమ భాగములు ఇస్తున్నాను, నిన్ను అనుదినము సేవిస్తున్నానని గొప్పలు చెప్పుకుంటూ తన్ను తాను హెచ్చించుకునే స్థితిలోనికి ఈ వేషధారణతో కూడిన పరిసయ్యుడు వెళ్ళిపోయాడు. అందుకే పరిసయ్యుల్ని యేసుప్రభు వారు వేషధారులారా అని గద్దించాడు. ఇంకా మనం చూస్తే ఇంకా అలాంటి ఉపవాసాన్ని దేవుడు ఇష్టపడ్డు. మరి ఏం చేయాలి? ప్రభువు ఏమంటున్నారు? 17వ వచనములో, మనుషుల కోసము కాక అంటున్నారు. నువ్వు మనుషుల కోసం ఉపవాసం చేయొద్దు. మరి ఎవరి కోసం చేయాలి నీ ఉపవాసం అంటే, రహస్యమందున్న నీ తండ్రి చూచులాగున నువ్వు ఉపవాసము చేయాలి. ఆయన నిన్ను చూస్తున్నాడు, అనునిత్యము నీ హృదయాన్ని గమనిస్తున్నాడు. నీ మనస్సు మారిందో లేదో ఆయన చక్కగా పరలోకము నుండి నిన్ను దృష్టించి చూస్తూ ఉండగా నీ మనసులో ఒక మార్పు ఆయన గమనించాలని కోరుకుంటూ ఉన్నాను. మన తండ్రికి ఇష్టమైన ఉపవాసముగా చేయాలి. ఈ 40 రోజులు నేను ఉపవాసం ఉన్నాను, అయ్యో బక్క చిక్కిపోయాను, నీరసించిపోయాను, దుఃఖముఖంతో ఉన్నాను, విచారంతో ఉన్నాను, నా కళంతా పోయింది అనుకుని నువ్వు బాధపడుతున్నావేమో. పరిసయ్యులు వారు ఏం చేసేవారంటే, ఆ చుట్టుపక్కల ఉన్న వారి దగ్గర తమ యొక్క స్థితిని చూపించుకోవడానికి దుఃఖముఖముతో కనపడేవారు, ముఖమును వికారం చేసుకునేవారు. ఇంకందరికీ కనపడేలాగా ఈ పరిసయ్యుడు ఎంత గొప్పవాడండి, ఎంత చక్కగా ఉపవాసం చేస్తున్నాడండి, ఎంత నిష్టగలవాడండి అని అనిపించుకోవడానికి వారు ప్రయత్నం చేస్తూ ఉండేవారు. కానీ వారు హృదయములో రవ్వంతైనా మార్పు లేదని యేసుప్రభు వారు గమనించారు. అందుకే అయ్యో వేషధారులైన పరిసయ్యులారా అంటున్నాడు. మనము వేషధారుల వలె ఉపవాసము చేయకూడదు. 17వ వచనం, మత్తయి సువార్త 6వ అధ్యాయము 17వ వచనము, ఉపవాసము చేయుచున్నట్లు మనుష్యులకు కనబడవలెనని కాక రహస్యమందున్న నీ తండ్రికే కనపడవలెనని నీవు ఉపవాసము చేయనప్పుడు నీ తల అంటుకొని నీ మొహము కడుగుకొనుము అంటున్నాడు. మనం ఉపవాసం చేస్తున్నప్పుడు చుట్టుపక్కల వారి మెప్పు కోసము ఉపవాసం చేయవద్దు. రహస్యమందు చూసే తండ్రి ఒకడు ఉన్నాడు మనకి. ఆ రహస్యమందు చూసే తండ్రి మనల్ని ఏం చూస్తున్నాడు? మన నిష్టగల ఉపవాసాన్ని, హృదయపూర్వకమైన దుఃఖపూరితమైన కన్నీరు విడిచి చేసే ఉపవాసాన్ని ఆయన చూస్తున్నాడు. తలుపులు వేసుకొని ఈ లోకముతో తెగతంపులు చేసుకొని అని అక్కడ అర్థం. ఈ లోకము బోలెడన్ని ఆశలు నీలోనికి తీసుకొస్తుంది, చూపిస్తుంది. వాటినన్నిటికీ నువ్వు గడయపెట్టు. అలాగే నీ తల అంటుకో.
నీ తలలో ఉన్న ఆలోచనలు, నీ తలలో ఉన్న అనేకమైన భావావేశములు ఒకవేళ నీ ఉపవాసానికి ఆటంకాలుగా మారిపోతాయేమో. నీ తల అంటుకొని తలలో ఉన్న దుర్మార్గపు ఆలోచనలన్నీ తీసివేసుకొని నీ దృష్టి, నీ ఏకాగ్రత మొత్తము ప్రభువు మీదే పెట్టాలి, దేవుడి మీదే పెట్టాలి. అదే తల అంటుకోవటం అంటే. తల అంటుకొని ఇక నీ ముఖము కడుగుకొని, ముఖములో జ్ఞానేంద్రియాలు ఉన్నాయి, కళ్ళు ఉన్నాయి, చెవులు ఉన్నాయి, ముక్కు ఉంది, నోరు ఉంది, నాలుక ఉంది. ఇవన్నీ ప్రభువు మన కోసము ఇచ్చిన ఒక గొప్ప అవయవాలు, జ్ఞానము కలిగించే అవయవాలు. ఈ అవయవాలు ప్రభువు కొరకు ప్రత్యేకంగా నువ్వు వాడే అవయవాలుగా మార్చాలి. నీ కళ్ళును శుభ్రపరుచుకొనుచు, నీ చెవులలో ఉన్న దరిద్రాన్ని, అలాంటి మాటలు వినకుండా జాగ్రత్త పడుచు, నీ నోటితో పరుష పదజాలము, బూతులు, దరిద్రమైన మాటలు పలకకుండా నిన్ను నువ్వు కాపాడుకుంటూ, నీ నాలుకతో దరిద్రమైన రుచులు చూడకుండా ఉంటూ, నీ ముక్కుతో పనికిమాలిన వాసనలు మీద దృష్టి పెట్టుకొని మనసు అటువైపుకి వెళ్లకుండా ప్రభువు వైపుకి తిప్పుకొనుచు నువ్వేం చేయాలంటే ఉపవాసము చేయాలి. నీ జ్ఞానేంద్రియాలను నువ్వు అదుపులో ఉంచుకోవాలి. అలా ఉంచుకున్నప్పుడు ప్రభువు నీ ఉపవాసాన్ని మెచ్చుకుంటాడు. మెచ్చుకున్న ప్రభువు ఏం చేస్తాడు చూడండి అక్కడ. అప్పుడు రహస్యమందున్న 18వ వచనం, అప్పుడు రహస్యమందు చూచుచున్న నీ తండ్రి నీకు ప్రతిఫలమిస్తాడు. నా కుమార్తె, నా కుమారుడు, నా విశ్వాసి ఉపవాసము చక్కగా చేస్తున్నారు. ఈ 40 రోజులు కూడా వారు వాక్య ధ్యానములో ఉన్నారు, బైబిల్ చదువుతున్నారు, గ్రహిస్తున్నారు, నడవడిక మార్చుకున్నారు. మనసు పరివర్తన చెందుతుంది, మనోపరివర్తనలోనికి వారు వచ్చారు. వారిని నేను దీవించాలి, ఆశీర్వదించాలి, వారికి ఫలితం ఇవ్వాలని నీ పక్షముగా దేవుడిని నువ్వు ఏమి కోరుకుంటున్నావో ఆ విన్నపాలని దేవుడు వింటాడు, వాటిని నెరవేరుస్తాడు. చాలామంది ఎందుకు నెరవేరట్లేదంటే ఉపవాసము వేషధారణతో కూడుకున్న ఉపవాసముగా ఉండకూడదు. లెంటి డేస్ కేవలము ఇవి 40 రోజులు ఉపవాస ప్రార్థనలే మా సంఘములో పెట్టారు, మా పక్కోళ్ళు చేస్తున్నారు, మా ఇంటిలో చేస్తున్నారు, నేను చెయ్యకపోతే బాగోదు అన్నట్టు నువ్వు చేయకూడదు. ప్రభువును మెప్పించే ఉపవాసమును నువ్వు చేయగలిగితే రహస్యమందు చూచు తండ్రి నీకు తప్పకుండా ఫలితమిస్తాడు. ఆ ఫలితమును నీకు ఆశీర్వాదకరముగా, దీవెనగా మలుస్తాడు. దేవుడు ఈ వాక్యమును దీవించి మిమ్మును మీ కుటుంబములను ఆశీర్వదించునుగాక. ఆమేన్.